సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే తానేం చేశానో తనను విమర్శించే వాళ్లకు కూడా తెలుసని కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల. వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారి తుమ్మల గారే చెప్పాలి మరిగా. సో ఆ రోజు వారు చెప్పి నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ ముఖ్యమంత్రి మొదలుపెట్టినా అది పూర్తిగా ప్రజా ఉపయోగులకు రావాలనే కోరికతో చేస్తున్నా తప్పితే నా కోసమో నా రాజకీయం కోసమో నా స్వార్థం కోసమో ఈ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చేయలేదని చెప్పి ఆ విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ మనసుకు కూడా తెలుసు, నన్ను వ్యతిరేకించే రాజకీయ పక్షాలకు కూడా తెలుసు, నన్ను అవమానపరిచే వ్యక్తులు కూడా తెలుసు. మనస్సాక్షి కాళ్ళకు వదిలేస్తా, నేను వాళ్ళ విజ్ఞత కాళ్ళకు వదిలేస్తా. కానీ నా ధర్మం నేను మర్చిపోను, నా కర్తవ్యం నేను మర్చిపోను.